నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోదీ. పీఎం వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ని పరామర్శించిన ప్రధాని. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో సీఎం విశాఖ పర్యటన రద్దు. విశాఖలో జరగవలసిన ఇంధన వనరుల వర్క్షాప్ లో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి, ప్రభుత్వం చేపట్టాలనుకున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కూడా రద్దు చేసిన వైనం. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి పట్ల పవన్ కళ్యాణ్ సంతాపం. ఈ దుర్ఘటన పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన పవన్. అమరావతి మహిళలపై వ్యాఖ్యల కేసులో కొమ్మినేనికి సుప్రీంకోర్టులో ఊరట. కొమ్మినేనికి సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై మాజీ సీఎం జగన్ స్పందన. సుప్రీం తీర్పుతో సీఎం చంద్రబాబు కుట్ర బట్టబయలైందని వ్యాఖ్య. విమాన ప్రమాదంలో ఏకైక మృత్యుంజయుడు రమేష్ ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలిని మోదీ పరిశీలించారు. పీఎం వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. నిన్న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో పర్యటించి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ నేరుగా మేఘాని నగర్ లోని ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యల పురోగతిని అధికారులు ప్రధానికి వివరించారు. అనంతరం ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వక్ కుమార్ రమేష్ ని ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. भारतीय मूल के वो नागरिक जो इस विमान में सवार थे और इनकी जान बची है, और अन्य घायल जिनसे प्रधानमंत्री नरेंद्र मोदी मुलाकात कर रहे हैं, घायलों का हालचाल जान रहे हैं, उनके स्वास्थ्य संबंधी जानकारी जुटा रहे हैं. प्रधानमंत्री नरेंद्र मोदी अहमदाबाद विमान हादसे के घायलों का हालचाल जानने के लिए पहुंचे हैं. इससे पहले प्रधानमंत्री ने दुर्घटना स्थल का जायज़ा लिया, बारीकी से वहाँ का स्थिति का जायज़ा लिया, और उसके बाद प्रधानमंत्री सिविल अस्पताल पहुँचे. अहमदाबाद का ये वो सिविल अस्पताल है जहां घायल. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో సీఎం విశాఖ పర్యటన రద్దయింది. విశాఖలో జరగవలసిన ఇంధన వనరుల వర్క్షాప్ లో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంది. ముఖ్యమంత్రి ప్రభుత్వం చేపట్టనున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కూడా రద్దయింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాలపై ప్రభావం చూపింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఈనాటి విశాఖ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి ఈ రోజు విశాఖలో పర్యటించాల్సి ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్ లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. దీంతో పాటు కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. మరొకవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది మరణించడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ ప్రార్థించారు. ఈ విషాదకరమైన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బీజేపీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని పవన్ తెలియజేశారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ నిన్న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్ రూపానీ ఆకస్మిక మరణం పట్ల ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. రూపానీ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు జనసేనాని ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇతర ప్రయాణికులతో పాటు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా చనిపోవడం విషాదకరం. ఆయన మృతికి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ విషాదకరమైన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బీజేపీ కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని పవన్ ట్వీట్ చేశారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ పాత్రికేయుడు సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకి సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకి పెద్ద చెంపపెట్టు అని తెలిపారు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకి న్యాయస్థానం గట్టిగా బుద్ధి చెప్పిందని తెలియజేశారు. అలాగనే ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగమని కోర్టు చెప్పడం ముదావాహమని తెలియజేశారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలన వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ విధానాన్ని సృష్టించారని తెలియజేశారు. అబద్దాలు, మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి దాని చుట్టూ తన ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారని మండిపడ్డారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని అన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసిందని, ఎండగట్టిందని, తద్వారా ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టుల అంశం మరొకసారి దేశం దృష్టిని వెళ్లిందని తెలిపారు. వేలాది మంది నేతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నట్లు రాష్ట్ర బీసీఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు టెక్స్టైల్ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపుగా 1036 చేనేత సహకార సంఘాలు ఉన్నాయని, వాటిలో 89,000 మగ్గం నేత కార్మికులు ఉన్నారని చెప్పారు. వీరందరికీ ఆర్థికంగా ఊతమిచ్చే విధంగా, వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను గణనీయంగా పెంచడం జరిగిందని తెలిపారు. ఏపీ సీఓకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాల కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు మరియు ఛార్జీల పెంపు వర్తిస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఇక్కడ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మరి ఆప్కో అండ్ లేపాక్షి ఎండి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ మరి గ్రామీణ ఉపాధి, వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేతలు. వారి కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగల నేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు పెద్దపీట వేసామన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా మరి మనం ఎన్నికల సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. మరి 50,000 పెన్షన్ కూడా 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్, సుమారుగా 92,274 మందికి పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. అదేవిధంగా మరి సుమారుగా మన రాష్ట్ర వ్యాప్తంగా 1,036 సొసైటీలు ఉన్నాయి. అందులో యాక్టివ్గా ఉండే సొసైటీలు సుమారుగా 800 దాకా ఉన్నాయి. మరి అందులో 89,000 మగ్గాలు ఉన్నాయి. వారికి కూడా మనం ఉపాధి చూపించాలన్నదే మన యువగల నేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు చేదోడుగా ఉంటూ వారికి ఎగ్జిబిషన్స్ పెట్టాం. అదేవిధంగా బయాసెల్లర్స్ మీటింగ్ పెట్టాం. అంతేకాకుండా ఆధునిక డిజైన్స్కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్, అంటే డిజైన్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అనేక చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేయడం, వర్క్షాప్లు ఏర్పాటు చేయడం కూడా మనం చేశాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు దేశ, రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని వెల్లడించారు. చెట్టినగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో నగర ప్రజలు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ చిట్టినగర్లోని నగరాల శ్రీ వెంకటేశ్వర దేవస్థానం 14వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని శుక్రవారం దర్శించుకున్నారు. వేదమంత్రాల, మంగళ వాయిద్యాలతో ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు ఎంపీకి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ మరుపిల్ల హనుమంతరావు, కోశాధికారి పిల్లా శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్ ఉమ్మడి చంటి, నగరాల సాధికారత సమితి రాష్ట్ర కన్వీనర్ మరుపిల్ల తిరుమల్లేషు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సోలంకి రాజు, రాష్ట్ర వాణిజ్య విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ దనేకుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం
అంతా అభివృద్ధి చెందాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని అందరం కూడా మనసులో కోరుకుంటా స్వామివారి ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ విజయవాడ నగరంలో నగరాలు ఒక అభివృద్ధిలో ఒక భాగం. వాళ్ళందరూ కూడా ఈ నగరాలు మనం చూస్తే మురికొండ చిట్టి గారి సమయం కాడి నుంచి తమ సొంత నిధులతో ఇక్కడ గుడిని ఏర్పాటు చేసుకుంటమే కాకుండా కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటా కాకుండా రకరకాల సహాయ కార్యక్రమాల్లో ఉండి ప్రజలను ఆదుకునే మందులో కూడా వాళ్ళందరూ ముందుంటారు. తప్పకుండా వారందరికీ తోడుగా మేమందరం కూడా ఉండి వాళ్ళ అవసరాలు కానీ అంతేకాకుండా ప్రజా అవసరాలు కానీ తీర్చే విధంలో మేమందరం ముందుంటామని తెలియజేసుకుంటాం. తప్పకుండా ఇవాళ జరిగే ఉత్సవాల్లో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా పాల్గొని భారీగా స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎప్పటి నుంచో ఉన్న ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ని కాదని వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేయడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పర్వతనేని రవి, మెట్ట నాగరాజులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం తమ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టెల్లా కాలేజీలోని ఓ హోటల్ నందు అత్యవసర విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ సెక్రటరీ మెట్ట నాగరాజు మాట్లాడారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఫోటోస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించామని తెలియజేశారు. ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న రామిశెట్టి వీరస్వామి ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ అసోసియేషన్ అని ఒక కొత్త అసోసియేషన్ ని నూతనంగా ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిని వ్యతిరేకిస్తూ అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారని, ఆ రాజీనామాను తక్షణమే ఆమోదిస్తున్నామని చెప్పుకొచ్చారు. 3 నెలల్లో పదవి ముగుస్తున్న కారణంగా పదవి వ్యామోహంతో కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. అసోసియేషన్ కార్యక్రమాలను వ్యతిరేకంగా ఆయన చేసిన పనులకు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నూతన అధ్యక్షులు పర్వతనేని రవి మాట్లాడుతూ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న తనను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అసోసియేషన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త అసోసియేషన్ పెట్టాల్సిన అవసరం లేకపోయినా కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేయడం సమంజసం కాదని తెలియజేశారు. నూతన కమిటీ ఏర్పడే వరకు తాను అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తున్నానని అన్నారు. దయచేసి గమనించండి, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ మన విజయవాడలో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మనకు పూర్వపు అంటే నిన్నటి వరకు మనకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన స్వామి గారు వారి యొక్క రిజిగ్నేషన్ లెటర్ను మన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కు అందజేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వారు మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్లో అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఈరోజు ఈసీ మీటింగ్కు వచ్చేసి ఈసీ మీటింగ్లో వారు రిసిగ్నేషన్ చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ వారు ఇక్కడ అధ్యక్షులుగా ఉండి అటు స్టార్ హోటల్స్ అసోసియేషన్ మీటింగ్లో పెట్టి అక్కడ ఈ అసోసియేషన్కు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ను రెండుగా చీలిపోయి అక్కడ వారు ప్రెసిడెంట్గా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో, ఎంతో అనురాగంతో వారిని మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కు అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అర్ధాంతరంగా ఏపీ హోటల్స్ అసోసియేషన్ను మధ్యలో వదిలి స్టార్ హోటల్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ను క్రియేట్ చేయడము మా అందరికీ చాలా బాధాకరం. కాబట్టి మేము తీవ్రంగా ఈ విషయంలో ఖండిస్తూ బాధతో ఈరోజు మేము తెలియజేస్తున్నాం. వారిని మన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్లో సభ్యత్వం నుంచి కూడా వారిని తొలగించేదానికి ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కు సంబంధించినటువంటి ఈసీ మెంబర్లు అలాగే మన ఈ జిల్లాల అధ్యక్షులు అందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కు స్వామి గారు అధ్యక్షులుగా కాదు కదా, మెంబర్గా కూడా లేరనే విషయాన్ని సభాముఖంగా సమయనంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోటల్స్ అసోసియేషన్లో 5,000 మంది సభ్యులతో ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ను మనమందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఇంత బాధాకరమైన విషయంలో మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.
ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు అలంకార్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే సోపనాద్రీశ్వరరావుతో పాటు రైతు ప్రజా సంఘాలు, బుడమేరు బాధితులు పాల్గొంటారని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతామని చెప్పి 10 నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదని అన్నారు. హనుమాన్పేట దాసరి భవన్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ బెజవాడ దుఃఖ దయనీయ ఉన్న బుడమేరు ముంపు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలియజేశారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల ప్రజలకు తీవ్రమైన ప్రాణ, ధన, పంట నష్టాన్ని కలగచేస్తుందని తెలిపారు. 160 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు పరివాహక ప్రాంతం వెలగలేరు రెగ్యులేటరీ నుంచి గుంటుపల్లి వ్యాగన్ వర్క్ షాప్ నుండి విజయవాడ నగరం మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరు అమలు చేస్తామని చెప్పారని, కానీ పనులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు అలంకార్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే సోపనాద్రీశ్వరరావుతో పాటు రైతు ప్రజా సంఘాలు, బుడమేరు బాధితులు పాల్గొంటారని చెప్పారు. ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు ఉదయం ధర్నా చౌక్లో 10:30 నిరసన దీక్షా కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఈ దీక్షా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, మాజీ మంత్రి వర్యులు వడ్డే సోమనాథేశ్వరరావు, రైతు ప్రజా సంఘాల, వరద బాధిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఇది 3 జిల్లాల సమస్య, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలు. ఆనాడు విజయవాడ నగరం సగభాగం మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడే ఉండి సేవలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ బుడమేరు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డైలాగ్. హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ 10 మాసాలు కావస్తున్నప్పటికీ కూడా వెలగలేరు రెగ్యులేటర్ ఎగువ భాగం, అలాగే వెలగలేరు రెగ్యులేటర్ దిగువ భాగం, విజయవాడ నగరం, అలాగే ఏలూరు లాకుల వద్ద ఉన్నటువంటి ఎనికేపాడు అండర్ టన్నల్, ఇవన్నీ కూడా అలాగే చివరకు డీజేఆర్ కాలేజీ వద్ద వేల్పూరు గ్రామంలో పెద్ద గండి, అలాగే మంతెన కేసరపల్లి వద్దన బ్రిడ్జి కూలిపోతే, చప్టా కూలిపోతే దాని నిర్మాణం. కాబట్టి ఆక్రమణలు తొలగించడం లేదు. ఎక్కడా కూడా 160 కిలోమీటర్ల ప్రవాహ వేగంలో ప్రవాహ తీరము ఎక్కడా కూడా ఒక చిన్న పని మాత్రం జరుగుతున్నది. ఆవగించంత పని చేయాల్సింది కొండంత. ఏమిటా ఆవగించంత పని? కొండపల్లి శాంతినగర్ వద్ద గండిని పూడ్చడానికి గతంలో పూడ్చాడు నిమ్మల రామానాయుడు గారు స్వీయ పర్యవేక్షణలో. ఇవాళ ఆ గండికి పూడ్చిన గైడ్ వాల్ అని చెప్పి 500 మీటర్ల గైడ్ వాల్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోదీ. పీఎం వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ని పరామర్శించిన ప్రధాని. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో సీఎం విశాఖ పర్యటన రద్దు. విశాఖలో జరగవలసిన ఇంధన వనరుల వర్క్ షాప్ లో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి, ప్రభుత్వం చేపట్టాలనుకున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కూడా రద్దు చేసిన వైనం. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి పట్ల పవన్ కళ్యాణ్ సంతాపం. ఈ దుర్ఘటన పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన పవన్. అమరావతి మహిళలపై వ్యాఖ్యల కేసులో కొమ్మినేనికి సుప్రీంకోర్టులో ఊరట. కొమ్మినేనికి సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై మాజీ సీఎం జగన్ స్పందన. సుప్రీం తీర్పుతో సీఎం చంద్రబాబు కుట్ర బట్టబయలైందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.
నమస్కారం.